హాయ్ అండి, బాగున్నారా? వీకెండ్ అంటే హస్బెండ్కి పిల్లలకి హాలిడే. మరి అమ్మకో చూద్దామా ఎలా ఉంటుంది అని. విడి రోజుల్లో అనుకోండి, ఇంటి పని అంతా అయిపోయి వాళ్ళకి స్కూల్కి పంపించేసి ఒక గంటన్నా ఖాళీ దొరికిద్దేమో, కానీ వీకెండ్ అంటే మాత్రం డబల్ డోస్, అసలు ఖాళీనే ఉండదు. వీళ్ళ కోసం ఇప్పుడు స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 2 hours స్కూల్ ఉంది డాన్స్ ప్రాక్టీస్ కోసం. నేను వీళ్ళకి ఇడ్లీ వేసి పెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు వచ్చి బ్రెడ్ చూశారు కదా, మాకు ఇప్పుడు బ్రెడ్ అండ్ చీజ్ కావాలి అన్నారు. సరే అదే ఇస్తాను అని చెప్పి చేసి పెడుతున్నానా, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి చూడండి ఎలా గోల్ చేస్తున్నారు. మరి ఎంత వేయాలి? సరే ఆగు. ఓకే, హ్యాపీ? Cheese, yummy, yummy. Cheese, yummy, yummy. Cheese, yummy, yummy, yummy. హ్యాపీ? Yes. ఓకే, Yes, yes. What about me? ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ వచ్చి నాకు ఎడ్జెస్ వద్దు, ఎడ్జెస్ కట్ చేసి ఇవ్వు అని చెప్పి మళ్ళీ ఎడ్జెస్ కట్ చేయించుకున్నాడు. ఇక వాళ్ళని పంపించిన తర్వాత ఇంటి పని అంతా పూర్తయి వంటకు వచ్చేటప్పటికి పాలకూర పప్పు, వంకాయలతో పచ్చడి చేసేసాను. కొద్దిగా మిరియాల చారు పెట్టాను అనమాట. అలా లంచ్ ప్రిపరేషన్స్ జరిగిపోయాయి. ఇక వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చారు కదా, కొంచెం టైర్డ్గా ఉన్నారు. ఫ్రెష్ అప్ చేయించి లంచ్ పెట్టేశాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఊరు నుంచి తెచ్చుకున్నాను కదా అరిసెలది పిండి, అవి చేసి పెడదాము తింటారు అని చెప్పి అవి చేయడం స్టార్ట్ చేశాను. అక్కడికి వచ్చేసారు రాక్షసుల్లాగా. వచ్చి నేను చేస్తా అంటే నేను చేస్తా గొడవ. సరే 1 by 1 చేద్దురుగానిలే అని చెప్పి సమాధానించుకుంటూ నేను ఒక్కదాన్ని చేసుకుంటూ ఉన్నాను. ఇది నెయ్యి అండి, నూనె కాదు. నెయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ మరగనివ్వకుండా అలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఒక్కళ్ళమే చేసుకోవచ్చు ఈజీగా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ అరిసెలు అత్తడానికి నాకు స్టీల్ కనిపించింది, తీసుకున్నాను. బాగా నచ్చింది. కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాలి, కానీ చాలా బాగుందన్నమాట. అదిగో చూసారా, చిన్న చిన్న ముద్దలు తీసుకొని వాడు కూడా నేను చేస్తానని చేసేసాడు. ఇక వాడి టర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క రెడీగా వెయిట్ చేస్తుంది అనమాట. నేను చేస్తాను, నాది నువ్వు చెయ్యాలి అని చెప్పి. సో వాళ్ళిద్దరిని అలా సమాధానించుకుంటూ ఒక 20 చేసి పెట్టాను. మళ్ళీ చేసుకుందాంలే అని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అలా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఫ్రెష్గా హాట్గా ఉన్నప్పుడు పైన లేయర్ అంతా క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా తినడానికి చాలా బాగుంటాయి. అదిగోండి జోసియా తను వచ్చి చేస్తూ ఉంది. ఇక అలా వాళ్ళని కనిపెట్టుకొని నూనె చిందులు పడతాయేమో, ఎక్కడ వాళ్ళ మీద ఏమన్నా డ్రాప్స్ పడతాయని భయం ఉంటుంది కదా, సో జాగ్రత్తగా ఒక 20 చేసేసాను. రాయి మరి అదే ఎందుకు రాపియాలి? చేతులు ఎప్పుడుతున్నాయా? సరే ముందు రాయే. ఫస్ట్ నేను రాపిను, ముందు రాయి. ఏం చేస్తున్నావు కింద నువ్వు? రాయి రాయి నాన్న. రాయి నాన్న. చదువుతారా? ఇప్పుడు నేను రాపియాలా? ఏం రాపియాలి? నేను
నువ్వు రాయి, నీకు వచ్చింది కదా రాయడం. కాదు, ముందు ఫస్ట్ నేను రాస్తానంటారా, నువ్వు రాయి అంది. నేను తెలీదా? తెలీదు. మరి రాయి. రాపిలేను. నేను అంది ఒక్కటే రాయి, ఒక్కటే రాయి, ఒక్కటే రాయి. రాయమ్మా ఒక వర్డ్ ఒక్కటి రాసేసి ప్లీజ్. రాయవా? ఒక్కటి ఒక్కటి. ఏంది? నువ్వు నీ పని నువ్వు చూసుకో తల్లి. ఏంది? నువ్వు హాలిడేస్ ఎంజాయ్ చేసావు కదా, రాయలేదు కదా హాలిడేస్లో, అందుకని అలానే ఉంటుంది. రాస్తుంటే అదే బాగుంటుంది. రాయి తండ్రి. నానా నానా రాయిరా. ఎందుకు వీడియో తీస్తున్నా? జయదేవ్ రాయట్లేదని. ముక్కులో వేళ్ళు పెట్టుకుంటున్న జయదేవు. అరే నువ్వు రాసింది 2 times రాయిరా. ఇంకొకసారి DOC డాక్ ఫాస్ట్గా రాసేస్తాడు జయదేవ్. దా అమ్మ కదా. డా మళ్ళీ నెక్స్ట్ అగైన్ 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 మమ్మ కదా. ప్లీజ్ ప్లీజ్. మనం ఎంత బతిమలాడినా వాళ్ళ పంతమే నెగ్గించుకోవాలని చూస్తారు. ఇది సాంబ్రాణి ఈవినింగ్ టైం అలా వేస్తే ఏంటంటే దోమలు రాకుండా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందని అలా చేస్తాం మేము. అదిగో వాడి పంతమే నెగ్గించుకున్నాడు అనమాట. నేను కొంచెం అలా 2 సార్లు రాపిస్తే కానీ కంప్లీట్ చేయడు అనిపించి సరే రాపిస్తాను అని చెప్పి రాయించాను. ఇక ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా రాశాడు. 1 గంట వాళ్ళ దగ్గర అలా హోంవర్క్ కోసం కూర్చొని రాపిస్తేనే అయిపోతుంది. లేదు అంటే మాత్రం ఇంకా మండే మార్నింగ్ అమ్మ నేను హోంవర్క్ చేయలేదు అంటూ వస్తాడు. అప్పుడప్పుడు చేయించాలంటాడు. అందుకని టైం దొరికినప్పుడు ఫ్రైడే నైట్ ఆర్ సాటర్డే నైటే కంప్లీట్ చేయించేస్తాను హోంవర్క్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే బయటికి వెళ్దాంలే పదండి అనగానే లేచేశారు, లేకపోతే అంత ఎర్లీగా లేగేవారు అనమాట. ఇక వాళ్ళ నాన్న హాట్ వాటర్ ఇస్తే తాగి రెడీ అయిపోతూ ఉన్నారు. బ్రషింగ్ అంతా జరిగిపోతుంది. నేను పాలు కాచేసి వాళ్ళకి మాకు కాఫీ కలిపేసుకున్నాము. సో పాలు కలపడంలో కూడా మళ్ళీ వాళ్ళ పెత్తనమే అన్నమాట. ఎలా అంటే నేను జస్ట్ పాలు పోసి అందులోకి నేను వేసే పౌడర్ వేసి ఇవ్వాలి, వాళ్ళే కలుపుకోవాలన్నమాట. పొరపాటున నేను కనుక మిక్స్ చేశానంటే ఇక అది గోల గోల అనమాట 1 గంట. అందుకని నేను కూడా వాళ్ళనే కలుపుకొని ఇస్తా. అదిగో చూడండి అలాంటి వేషాలు వేయడానికి అనమాట. ఆ పౌడర్ ఏదైతే మిక్సింగ్కి ఇచ్చానో అది వాడు నాక్కుంటూ అట్లా గొడవ చేసుకోవడానికి వాళ్ళే కలుపుకోవాలంటారు. సో ఇడ్లీ పిండి ఉంది ముందు రోజుది, అది ఒక 2 plates వేశాను, తలా 2 తినొచ్చని. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నేను అన్ని మిల్లెట్స్తోనే చేస్తున్నానండి. బికాజ్ హెల్దీ అండ్ ఇంకా రైస్ తగ్గించడం మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి అని చెప్పి నేను రైస్ వాడట్లేదు టిఫిన్స్లో కూడాను. చాలా టేస్టీగా ఉంటాయండి. రైస్ వాడిన దానికన్నా కూడా ఇలా మిల్లెట్స్ వాడిన ఇడ్లీ అండ్ దోశనే చాలా టేస్టీగా ఉంటాయి. అందులోకి పల్లీలు కొబ్బరితో చట్నీ రెడీ చేసేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. పచ్చి కొబ్బరి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఇలానే చేస్తాను చట్నీ. ఇంకా ఏదైనా వెరైటీ అడుగుతున్నప్పుడు ట్రై చేస్తూ ఉంటాను వెరైటీస్. అలా తాలింపు పెట్టేసుకుంటే టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత ఇక దోశలోకి మనకి ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా కలిపి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను. అది ఇలా తింటే ఏంటంటే ఒక్క దోశ తిన్నా కూడా ఫుల్గా ఉంటుంది, చాలు ఇంకా కడుపు నిండింది అనిపిస్తుంది. ఉత్త ప్లెయిన్ దోశ తింటూ ఉంటే ఏంటంటే ఎన్ని తినాలనే అనిపిస్తుంది. అందుకని మ్యాక్సిమం వీకెండ్స్ ఖాళీ ఉంది అనుకున్నప్పుడు ఇలానే స్టఫింగ్ మొత్తం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాము. హడావిడిగా వర్క్లో ఉన్నప్పుడు మాత్రం జస్ట్
ప్లెయిన్ దోశకి వెళ్ళిపోతాము. ఇది దోసపిండి ఫ్రెష్గా. ఇది కూడా మిల్లెట్స్తోనే చేశాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు మిల్లెట్స్ వెరైటీ అనమాట. ఇది జీలకర్ర ఉప్పు వేసి కలుపుకున్నాను. ఇక్కడ నేను ఒక టిప్ ఫాలో అయ్యేదాన్ని అంతకుముందు. నాకు పిల్లలు జీలకర్ర అలా కనపడుతుంటే తినేవాళ్ళు కాదనమాట. సో జీలకర్రని పౌడర్ చేసి ఉంచుకొని పౌడర్ యాడ్ చేస్తూ అలా చిన్నగా ఆ టేస్ట్ వాళ్ళకి అలవాటు చేసేసాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు తింటారు, అంటే ఇప్పుడు కనిపించినా పెద్దగా ఆబ్జెక్ట్ చేయరు. కానీ స్టార్టింగ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జీలకర్ర తినబుద్ధి అయ్యేది కాదనమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను పౌడర్ లాగా వాడేదాన్ని. ఇలా ఇడ్లీలు దోశ రెడీ విత్ చట్నీ అండ్ స్టఫింగ్. మళ్ళీ అందులోకి మాకు కొబ్బరి కారం, కరివేపాకు కారం, ఇలాగ కారాలు కూడా కావాలి. సో అన్నిటితో ఒకే ప్లేట్లో సర్వ్ చేసేసుకొని నలుగురం కూర్చొని తింటాము. యాక్చువల్గా నలుగురికి 4 ప్లేట్లు కాదు, వీకెండ్ మాత్రం ఇలానే తింటూ ఉంటాము. మ్యాక్సిమం ఇలానే తింటాము. ఎప్పుడన్నా ఎవరి ప్లేట్ వాళ్ళు తింటూ ఉంటాం. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ స్నానాలు అవి కానిచ్చేసి మొత్తం వాషింగ్ వేసేసాను. తర్వాత రెడీ అయిపోయి బయటికి బయలుదేరామన్నమాట. ఇక వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఆనందం చూడండి. పదండి, పరిగెత్తింది జాలేరా మళ్ళీ మాంక్ Meow meow pilli, bishop little pilli, chilli chilli, chilli chilli chilli, meow meow chilli, chilli chilli chilli, meow meow pilli adishai. అలా అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళాం ఫస్ట్, అక్కడ చూడండి. ఎందుకు ఉందిగా ఆల్రెడీ. వాట్ క్యా వాడికి పేస్ట్ కావాలంట, ఆల్రెడీ ఉంది కదా అని చెప్తున్నా. నో మేడం, ఏం చేస్తున్నారు? ఏం వెతుకుతున్నారు చెప్పు. ఆహా, Looking for color pens. కలర్ పెన్సా? Yes. I want. Can we? నో. Please, please, please. మళ్ళీ చెప్పు. Amma. Colors levi. అస్సలేవు. ఇది తీసుకుందాం. ఆగు. Pineapple. 16 అమ్మ మనకేం లేవు. ఏం కావాలి? పైనాపిలా? సీరియస్లీ నువ్వు తింటున్నావా? సరే, కావాలా? ఏది? చాలు, ఎనఫ్. ఇదా? నువ్వు కొని పెడతావా? నువ్వు కొని పెడతావా? Mom, let's నీ take చేతిలో అదేంటి? It's my So it's an apple juice. So are we taking this, Mom? I'm so yeah. Go to apple. We are taking go to apple juice. Go to apple juice. Taking pear. పెట్టక్కడ ఏవన్నీ అన్నీ అంటే ఓకే. ఇలా దాచిపెట్టి మరి నువ్వు అక్కడ పెట్టు. అండ్ షో యూ. నువ్వు అవసరం లేని ఎన్ని వేసావో చూపిస్తాను. I want it. ఇది ఉండాల్సిందే. నాకు కూడా కావాలి ఇది. ఇద్దరికి ఒకటే.
అలా అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే దారిలో సంత. బాగున్నాయి చూడడానికి ఫ్రెష్గా, కానీ రేట్లు మాత్రం సూపర్ మార్కెట్స్లో లానే ఉంటాయి. చెరుకు రసం తాగుదామని ఆగాము ఇక్కడ. తాగుతావా? వాట్ అబౌట్ యూ? ఈచ్ గ్లాస్ 20 రూపీస్ అన్నారు. నలుగురు తాగిన 80 రూపీస్తో అయిపోయిందండి. కానీ సూపర్ మార్కెట్లో తీసుకున్న ఒక బాటిల్ మాత్రం 70 రూపీస్. అది గట్టిగా తాగితే ఒక్కళ్ళకే వస్తుంది. ఎంత డిఫరెన్సా అనిపించింది. ఇక సంతలో నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ టమాటోస్ తీసుకున్నాను అంతేను. సంతలో మనం తక్కువ అనుకుంటాం కానీ అలా ఏమి ఉండదండి. అండ్ మోర్ ఓవర్ ఏరుకోనివ్వరు కూడా, వాళ్ళు ఇచ్చినవే తీసుకోవాలి. అందుకని లిమిటెడ్గా తీసుకుంటాను అవసరమైనయే. పన్నీర్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు దీంతో పన్నీర్ బిర్యానీ చేయాలంట. సో బట్టలు కూడా వచ్చేటప్పటికే అయిపోయినాయి. చికెన్ తీసుకొని వచ్చాము వచ్చేటప్పుడు. సో చికెన్ కర్రీ చేసేసాను. దాని రెసిపీ మన వీడియోస్లో ఉన్నాయి, కావాలంటే తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీకి రెడీ చేస్తూ ఉన్నాను. వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటే ఏం చేస్తున్నారా అని వచ్చి చూసాను. ఇలా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేసుకుంటూ అల్లరి చేయకుండా ఆడుకుంటున్నారు. ఇలా చేస్తారు కానీ అది కూడా మళ్ళీ అంతా క్లీనింగ్కి చాలా పెద్ద ప్రాసెస్ అండి కలర్స్తో. సో బిర్యానీ రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొంచెం చికెన్ని ఫ్రై లాగా చేద్దామని చేశాను. ఈ చికెన్ ఫ్రై అండ్ పన్నీర్తో పులావ్ లాగా చేశాను కదా, ఈ 2 రెసిపీస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బట్ చికెన్ రెసిపీ అయితే కర్రీ గ్రేవీది ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రై కూడా ఇది రెసిపీ చాలా బాగుంటుంది. ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది ముక్క అండ్ టేస్టీగా ఉంటుంది, అంటే హార్డ్గా ఉండదన్నమాట. సో అది కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి. సో లంచ్ రెడీ అయిపోయింది. చక్కగా మూవీ ఒకటి పెట్టుకొని లంచ్ కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఏమీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఊరు దగ్గర నుంచి ఇలా బియ్యం తెచ్చుకున్నాం అనమాట. వీటిని స్టోర్ చేసుకోవాలి కదా పురుగు రాకుండా. అందుకని కొద్దిగా ఒక డబ్బాలోకి నాకు రోజు వాడుకోవడానికి తీసుకున్నాను. తీసి మిగతా అంతా కూడా స్టోర్ చేసుకోవడం కోసం ఇలా బోరిక్ యాసిడ్ అని మనకి బయట దొరుకుతుంది. ఇది ఒక బస్తాకి ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేసేసి కలిపామంటే పురుగులు పట్టకుండా ఉంటాయి, త్వరగా పురుగు రావన్నమాట. ఇది అత్తయ్య ఫాలో అవుతూ ఉంటారు. సో నేను అదే చేస్తానన్నమాట. సో ఇలా బాగా కిందకంతా కూడా మిక్సప్ చేసుకోవాలి. అలా అవ్వలేదు అనుకుంటే ఇలా ఇంకొక గోతంలోకి పోసుకుంటూ కూడా దాన్ని మొత్తం కలుపుకొని టైట్గా పెట్టేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి అన్నమాట, పురుగు లేకుండా. ఇలా అదంతా సెక్యూర్ చేసేసుకున్నాక నేను ఒక చిన్న మేక్ ఓవర్ ప్రోగ్రామ్ లాగా, అంటే నాకు స్పేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఏం చేశామంటే, ఒక షెల్ఫ్ మాకు ఇలా పెద్దగా ఉంటుంది. దీన్ని అంతకుముందు ఏవేవో వెజల్స్ పెడుతూ ఉండేదాన్ని, కానీ నాకు ఓటీజీ వచ్చిన తర్వాత ఈ స్పేస్ అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు. అందుకని దాన్ని అలా మోడిఫై చేసుకున్నాను నాకు కావాల్సినట్టు. వాల్పేపర్ యూస్ చేసి అలా గ్రెనేట్ లాగా లుక్ వచ్చేలాగా చేశాను. అండ్ ఎక్స్టెన్షన్ బాక్స్తో అక్కడికి పవర్ సప్లై తీసుకొచ్చుకున్నాను అనమాట. సో నాకు ఇప్పుడు గచ్చు మీద అంతా కొంచెం స్పేషియస్గా అయిపోయింది ఇలా చేయడం వల్ల. పిల్లలు ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. స్టార్టింగ్లో వీళ్ళిద్దరే ఆడుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు పెద్ద గ్యాంగ్ ఫామ్ అయిపోయారు. మీ వాళ్ళు ఇంతేనా, అల్లరి వాళ్ళ? ఎలా అల్లరి చేస్తారు అని నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయిపోయిందండి వీకెండ్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ సేమ్ రొటీన్ మండే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.